మనం చాలా గ్రామాలలో, చాలా ఊళ్ళల్లో మనం చాలా గొడవలు మనం సాధారణంగా జరుగుతుంటాయి, చూస్తుంటాం. అయితే అక్కడ నా మీద చెయ్యేస్తే నీ సంగతి చూస్తానంటాడు ఒకడు. నువ్వేసేదేంది? నీ అంతు చూస్తా అని చెప్పేసి, నీ అంతు తేలుస్తా అని చెప్పేసి మరొకడు అంటాడు. వాడు సంగతి చూడడు, వీడు అంతు తేల్చాడు. రాజకీయాలకు వస్తే కూడా దమ్ముంటే ఏ వేదిక పైన చర్చకు సిద్ధం అంటూ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ప్రగల్భాలు, పెద్ద పెద్ద మాటలు మనం చాలా వరకు చూస్తుంటాం. ఇక్కడ కూడా సవాల్ విసిరిన వాళ్ళు ఉండరు, స్వీకరించేవారు ఉండరు. స్వీకరించిన అంతూ పొంతూ లేని షరతులు చెప్పడము, దాంతో సమస్య తెగదు, చర్చ సాగదు. సరిగ్గా ఇలానే తయారయ్యాయి తెలంగాణలోని సవాళ్లు, ప్రతి సవాళ్లు. అందుకు తాజా నిదర్శనంగా నిలుస్తున్నది మంగళవారం కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో చోటు చేసుకున్నటువంటి ఏదైతే చేసినటువంటి హైడ్రామా. అయితే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించి తాను ప్రెస్ క్లబ్ వేదికగా చర్చించేందుకు వచ్చానంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ప్రెస్ క్లబ్ లో హల్చల్ చేశారు. చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరినటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయాడంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరితే దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ స్పందించడం ఏంటనేది కాంగ్రెస్ వర్గాలు వేస్తున్నటువంటి ప్రశ్న. అయితే రేవంత్ రెడ్డి చెప్పేది ఏంది, నీకు అర్థమైంది ఏంది అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దీనికి కేటీఆర్ కూడా కౌంటర్ వేశారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇదే చెప్తున్నారు. అయితే మొత్తం ఎపిసోడ్ విషయానికి వస్తే అసలు ఏం జరిగింది అనేది కనుక చూస్తే, జూలై 4న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య సవాళ్లకు, ప్రతి సవాళ్లకు కారణమయ్యాయి. అయితే తెలంగాణలో రైతు రాజ్యం రావడానికి కారణం ఎవరో చర్చకు సిద్ధమని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే అసెంబ్లీ, పార్లమెంటు ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి ఈ చర్చకు మోదీ వస్తారా, కిషన్ రెడ్డి వస్తారా, లేదా కేసీఆర్ వస్తారా, రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే రేవంత్ రెడ్డితో చర్చకు కేసీఆర్ అవసరం లేదన్న మాజీ మంత్రి కేటీఆర్ తాను చర్చకు వస్తానని ప్రతి సవాల్ విసిరారు. మరి కొండారెడ్డి పల్లా, కొడంగల, చింతమడక, గజ్వేల్ ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమన్నారు కేటీఆర్. అయితే తన సవాల్పై 72 గంటల్లోపు స్పందించకపోతే జూలై 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అయితే స్పందించింది. అసెంబ్లీలో అన్ని విషయాలపై ఆన్ రికార్డు చర్చకు సిద్ధమా అని ఎదురు ప్రశ్నించింది కేటీఆర్. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయించాలంటూ కేసీఆర్ తోటి ప్రభుత్వానికి లేఖ రాయించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ సలహా ఇచ్చారు. కరెక్టే ఇచ్చిండు. పొన్నం ప్రభాకర్ కూడా కరెక్ట్గానే సమాధానం ఇచ్చిండు. ప్రభుత్వం అయితే కేటీఆర్ ఏదైతే 72 గంటల్లోపు స్పందించాలని చెప్పేసి అన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. కేసీఆర్ తోటి అసెంబ్లీ సమావేశాలు పెట్టించడానికి ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ తోటి లేఖ రాయించాలని చెప్పేసి కేటీఆర్కి సలహా ఇచ్చిండు. కాబట్టి కేసీఆర్ గారు దానికి ప్రతిస్పందనగా కేటీఆర్ గారు కనుక సవాలు స్వీకరించినట్టయితే కేసీఆర్ తోటి లేఖ రాయించి అసెంబ్లీలోనే దీనిపై చర్చ పెట్టించచ్చు కదా, ప్రజలంతా కూడా చూస్తారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏంది, అసెంబ్లీ వేదికగా ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా, ప్రజలంతా కూడా చూస్తారు, ఆన్ రికార్డు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు పోతే బాగుండేది. కానీ దాన్ని కాకుండా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఢిల్లీకి పోయినటువంటి సందర్భంలో తాను జూలై 8వ తేదీ నాడు ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి ఏదో హల్చల్ చేయడము, కొత్త ఒక హైడ్రామా క్రియేట్ చేయడం అనేది ప్రజలంతా కూడా చూసారు. ఇది ఎంతవరకు కరెక్టో కేటీఆర్ కూడా ఆలోచన చేసుకోవాలి. అయితే ముఖ్యంగా తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి కూడా రాజకీయాలే లక్ష్యంగా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఒకరిపై ఒకరు రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సవాళ్ళ హైడ్రామాకు తెరదీసినట్టయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇటువంటి చర్చలకు ముందు ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలి, మధ్యవర్తులను ఏర్పాటు చేసుకోవాలి, చర్చించే అంశాలు ఏంది, మరి ఎవరెవరు అక్కడ మాట్లాడతారు, ఎక్కడ చర్చించాలనేటువంటి వేదిక అంశాలనేవి కూడా ఖరారు చేసుకున్న తర్వాత మరి కేటీఆర్ అయినా లేకపోతే రేవంత్ రెడ్డి అయినా సవాల్ విసిరాలి, ప్రతి సవాల్ విసిరాలి. లేకపోతే అవసరం అనుకుంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తారా, లేకపోతే అసెంబ్లీకి వస్తారా, లేకపోతే చింతమడక పోతారా, లేకపోతే కొండారెడ్డిపల్లి పోతారా, లేకపోతే కొడంగల్ పోతారా, గజ్వేల్ పోతారా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకోకుండా ఇట్లా ప్రజలను రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడానికి నీకు మేమే పోటీ, మాకు మీరే పోటీ అనేటువంటి రీతిలో వీళ్ళిద్దరు కూడా పార్టీలు నడవడం అనేది అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. మనకు ఇట్లాంటి చర్చల విషయానికి వస్తే ఇటు సవాళ్ళు, ప్రతి సవాళ్ళ విషయానికి మన దేశం కాకుండా అమెరికా వంటి కొన్ని ఇతర దేశాలతో కొంతమంది చూస్తే కనుక ప్రత్యర్థుల మధ్య, అంటే ముఖ్యంగా రాజకీయ పార్టీల మధ్య రాజకీయ ముఖాముఖి చర్చలు మనం చూస్తుంటాం. భారతదేశంలో ఇప్పటివరకు అనేక రాజకీయ నాయకులు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసిరినప్పటికీ, చర్చకు సిద్ధమా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు కూడా ఏ రోజు కూడా ఆ ఇద్దరు రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ రోజు ఎక్కడ చర్చకు సిద్ధం గారు. ఆయన వస్తే ఈయన రాడు, ఈయన వస్తే ఆయన రాడు. ఒకవేళ ఇద్దరు రావాలనుకున్నా పోలీసు వాళ్ళు శాంతి భద్రతలు, అదేవిధంగా అల్లర్లు అవుతాయి, కొట్లాటలు అవుతాయి అని చెప్పేసి ఆ ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఎలాగో పోలీసులు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా రాజకీయ నాయకులు అక్కడికి బయలుదేరుతూ ఉంటారు. కేటీఆర్ ఎట్లాగో సవాల్ విసిరిండి కదా, మరి నేను పోదాం,
లేకపోతే కేటీఆర్ పోదామా అంటే ఇట్లాంటి తెలంగాణ రాజకీయాల్లో ఒక చిన్న స్థాయి నాయకుడి నుంచి మొదలు పెడితే, ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు కూడా ఇలాంటి చర్చకు సిద్ధమా అంటే తాను వెళ్ళడము, పోలీసులు అరెస్ట్ చేయడము, ఇటు మీడియాలో హైలైట్ కావడం అనేది సాధారణంగా జరుగుతుంది. మొత్తంగా ఇట్లాంటి ఎపిసోడ్ల వల్ల, ఇట్లాంటి హై డ్రామాల వల్ల జరిగేది ఏముండదు. కేవలం మీడియాకు చేతి నిండా పని కల్పించడం తప్ప, పోలీసులకు చేతి నిండా పని కల్పించడం తప్ప అసలు ప్రజలకు దీనివల్ల ఉపయోగం ఏముండదు. అసెంబ్లీలో చర్చించినటువంటి పక్షంలో అంతా రికార్డ్ అవుతుంది. నిజంగా ఇరుపక్షాలు, రెండు రాజకీయ పార్టీల నాయకులు కనుక మాట్లాడాలనుకుంటే మంచి అసెంబ్లీ పెట్టుకొని ఆ అసెంబ్లీలో మాట్లాడితే ప్రజలంతా చూస్తారు. ఎందుకంటే సభలో చర్చ అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అప్పుడు పోలీసులు అరెస్ట్ చేయరు, మీడియా అనేది కూడా కరెక్ట్గా చూపెడుతుంటుంది. అసెంబ్లీకి పోతామంటే మీడియా ఎక్కడైనా అవసరం చేస్తుందా? చేయదు. మీరు సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ పోతా అన్నా, లేకపోతే ఇంకో చోటకు పోతానా, చింతమడక పోతా అన్నా, లేకపోతే గజ్వేలు పోతానన్నా, కొడంగల్ పోతా అన్నా ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే పోలీసులకు కావాల్సింది శాంతి భద్రతలే. ఇన్ కేస్ అక్కడ మీరు పోయినటువంటి సందర్భంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా మళ్ళీ మీరు ఏం చేస్తారు? ఎవరిని బదనాం చేస్తారు? ప్రభుత్వాన్ని బదనాం చేస్తారు, పోలీసుల్ని బదనాం చేస్తారు. ఇన్ కేసు హౌస్ అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, ప్రశ్నించేటువంటి తత్వాన్ని మీరు బొందబెడుతున్నారు అని చెప్పి మీరే మాట్లాడతారు. అటైనా మీరే మాట్లాడతారు, ఇటైనా మీరే మాట్లాడతారు. అంటే తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం అట్టున్నాయి. నిజం చెప్పాలంటే ఇలాంటి చర్చలకు, సవాళ్లకు, ప్రతి సవాళ్లకు ప్రజలు కొరిగేదేం లేదు. కేవలం రాజకీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి, తాము మీడియాలో వార్తల్లో నిలవడానికి తప్పితే, కేవలం ప్రజల దృష్టికోణాన్ని మరల్చడానికి తప్పితే ఇటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అనేది ప్రజలకు ఉపయోగపడేదే లేదు. నిజంగా రాజకీయ పార్టీలు మీరు ఒక అంశం పైన మాట్లాడాలనుకుంటే అది అసెంబ్లీలో మాట్లాడతారా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి వేదికను ఏర్పాటు చేసుకొని పకడ్బందీగా శాంతి భద్రతలకు భంగం కలగకుండా, అల్లర్లు జరగకుండా మీరు అలాంటి వేదికను ఏర్పాటు చేసుకొని చర్చలకు సిద్ధం కావాలి. కానీ ముఖ్యమంత్రి లేని టైంలో వచ్చి నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిన, ముఖ్యమంత్రి పారిపోయింది అనేది కరెక్ట్ కాదు. గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ గారి మీద అనేక సార్లు సవాల్ విసిరారు. ఆయన ఎన్నోసార్లు ఆ వేదికలపైన, ఆయన చెప్పినటువంటి వేదికలకు కూడా వచ్చిండు. అప్పుడు మీరు వచ్చిరా? మీరు కూడా రాలే కదా. మీరు కూడా ఢిల్లీ చుట్టూ, లేకపోతే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల చుట్టూ బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని చెప్పేసి అనేక రాష్ట్రాలు, ఇటు పశ్చిమ బెంగాల్, అటుపోతే మహారాష్ట్ర, ఇవన్నీ తిరగలేదా? అంటే ఎట్లుంటుందంటే రాజకీయాలల్లో కేటీఆర్ గారు చాలాసార్లు 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశారు, అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచారు. కాబట్టి కేవలం రాజకీయంగా ఉనికిని చాటుకోవడానికి కాకుండా కనీసం ఒక ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ప్రతిపక్షం అనేది ముందుకు పోవాలి తప్పితే, ఇలాంటి చర్చలు అసెంబ్లీ వేదిక పైన జరగాలి తప్పితే ఇలాంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరగడానికి ఎటువంటి ఆస్కారం ఉండద్దు. ఎందుకంటే తెలంగాణలో శాంతి భద్రతలు కూడా అత్యంత కీలకం. కాబట్టి ఏదేమైనా చర్చలు తెలంగాణ రాజకీయాల్లో ఒక మంచి వాతావరణంలో జరగాలి. ఏ అంశం పైన ప్రతి రాజకీయ నాయకుడు చర్చ పెట్టుకోవచ్చు, కాకపోతే అది హై డ్రామా క్రియేట్ చేసేటువంటి విధంగా ఉండద్దు. ఒక మంచి వాతావరణంలో అసెంబ్లీ వేదిక అయినా పర్వాలేదు, లేకపోతే మీరు అనుకున్నటువంటి వేదిక అయినా పర్వాలేదు, కానీ ఒక మంచి చర్చ అయితే జరగాలి. తెలంగాణ ప్రజలకు అది ఉపయోగపడే విధంగా ఆ చర్చ ఉండాలి.